మహాభారతం అంటే పాండవులు ధర్మం, కౌరవులు అధర్మం అనే ఒకే ఒక గీత మనకు తెలుసు. కాని ఆ అధర్మ వంశంలోనే పుట్టి ధర్మాన్ని ఎంచుకున్న ఒకే ఒక్క కౌరవుడు ఉన్నాడని ఎంతమందికి తెలుసు? అతని పేరు యుయుత్సుడు. ధృతరాష్ట్రునికి, గాంధారికి పుట్టిన 100 మంది కుమారులే కాదు, ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు. గాంధారి గర్భం దాల్చి 2 ఏళ్లు గడిచినా సంతానం కలగకపోవడంతో ధృతరాష్ట్రుడు సుఖద అనే వైశ్యకన్యకను వివాహమాడాడు. ఆమెకు పుట్టినవాడే యుయుత్సుడు. విశేషమేమిటంటే యుయుత్సుడు, దుర్యోధనుడు ఒకే రోజున జన్మించారు. అంటే ధర్మం, అధర్మం ఒకే రోజున ఈ భూమ్మీద అడుగుపెట్టాయి. యుయుత్సుడు కౌరవుల మధ్య పెరిగాడు. కాని కౌరవుల మనసు అతనికి ఎప్పుడూ నచ్చలేదు. భీముడిని విషపు నీటితో చంపే ప్రయత్నం జరిగినప్పుడు అది తప్పని గ్రహించి భీముడిని కాపాడింది యుయుత్సుడే. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో మహాసభ అంతా మౌనంగా ఉంది. అప్పుడే ఒక్కడే గొంతెత్తాడు. అది యుయుత్సుడి గొంతు. అప్పుడే అతడు తెలుసుకున్నాడు, రక్తసంబంధం కంటే ధర్మసంబంధమే గొప్పదని. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడు చెప్పారు, ఇది ధర్మయుద్ధం. ఎక్కడ ధర్మం ఉందని అనిపిస్తే ఆ పక్షాన నిలబడవచ్చు. ఆ మాటలు యుయుత్సుడి హృదయాన్ని తాకాయి. యుద్ధం మొదలుకాకముందే కౌరవులను విడిచిపెట్టి పాండవుల పక్షానికి చేరాడు. యుయుత్సుడు సాధారణ యోధుడు కాడు. ధనస్సు, బాణాలు అతని శ్వాసలాంటివి. కౌరవ సైన్యంలో ఉన్న 11 మంది అతిరథుల్లో యుయుత్సుడూ ఒకడు. పాండవుల తరపున పోరాడుతూ ధర్మాన్ని దాటలేదు, ద్రోహం చెయ్యలేదు, కాని అధర్మానికి సహాయం కూడా చెయ్యలేదు. 18 రోజుల యుద్ధం తరువాత 100 మంది కౌరవుల్లో జీవించి ఉన్నది ఒక్కరే. అతడే యుయుత్సుడు. యుద్ధం తరువాత చిన్నవాడైన రాజు పరీక్షిత్తుకు సంరక్షకుడిగా నిలిచాడు. కలియుగం ప్రారంభమవుతున్న సంకేతాలను గమనించాడు. కొన్ని పురాణ వ్యాఖ్యానాల ప్రకారం ధర్మరాజు యుధిష్ఠిరుడు యుయుత్సుడిని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించాడు. యుయుత్సుడు మనకి చెప్పే సత్యం ఒక్కటే: ఎక్కడ పుట్టామో ముఖ్యం కాదు, ఎటు నిలబడ్డామో ముఖ్యం. కౌరవుల్లో పుట్టి ధర్మం వైపు నడిచిన ఆ ధీరుడు యుయుత్సుడు. ఇలాంటి మహాభారత ధర్మకథల కోసం ఓం త్రిభువన్ రామ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.